తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు అయింది. 7 నెలలు అయినప్పటికీ కూడా సూపర్ 6లో పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా 1-2 త్వరలోనే చేస్తాము. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడంలో కానీ, గ్రామీణంలో సిమెంట్ రోడ్లు వేయడంలో కానీ, మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్క రోడ్డులో గుంతలు పూడ్చడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంతలు అనేది లేదు. గతంలో ఉండబడిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, పని జరుగుతూ ఉంది. రాష్ట్రము తిరోగమనం నుంచి పురోగమనం వైపు పయనిస్తూ ఉంది. మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుభవం ఉండబడిన లీడర్ కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా సహకరిస్తుంది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన సందర్భం లేదు. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనతో అమరావతికి నిధులు వేయడము, పోలవరానికి నిధులు వేయడము, విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మాలనుకున్న ఫ్యాక్టరీని నిలబెట్టి 11,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత గ్రేటు, ఎంత గొప్ప సంగతి అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది. రాష్ట్రంలో విపరీతంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలా, రాష్ట్రంలో ఇంకా భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉండబడిన అనుభవం కారణాల రీత్యా ఆయన ప్రపంచంలో ఉండబడిన వ్యాపారస్తులందరూ కూడా దావోస్లో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్కు హాజరైనారు. విపరీతమైన చలి ఉండబడినప్పటికీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు కానీ, లోకేష్ గారు కానీ దావోస్లో జరిగిన 4-5 రోజుల సమావేశాలలో పాల్గొని ప్రపంచ దేశాలలో ఉండబడిన వాళ్ళందరికీ, వ్యాపారవేత్తలందరూ అక్కడికి వస్తే వాళ్ళందరితో కలిసి మీటింగులు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మీరు రండి, మీకు అన్ని రకాల సౌకర్యాలు 15 రోజుల్లో మీకు ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి పర్మిషన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళందరూకి హామీలు ఇచ్చి వాళ్ళందరినీ ఈ రాష్ట్రానికి రమ్మని పిలవడం జరిగింది. భారీ స్థాయిలో వాళ్ళందరూ వస్తామని చెప్పినారు. గతంలో ఇక్కడికి వస్తామని పోయిన వాళ్ళు కూడా మానుకొని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెడతామని చెప్పడం జరిగింది. దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి సిద్ధంగా ఈ దిగ్గజ వ్యాపారవేత్తలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. వచ్చేదానికి సుముఖత ఎక్కడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్కు ప్రాసెస్ మొదలైంది. ఎక్కడ కట్టాలా, ఎక్కడ భూమి ఇవ్వాలనేది, ఇవన్నీ కూడా. ఇంత భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులను ఆకర్షించి రాష్ట్రంలో ఈ పూర్తి అన్ని రకాల అభివృద్ధి రంగంలో ఈ రాష్ట్రాన్ని నడిపించాలనే ఒక ఉద్దేశంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతుందనే సంతోషపడే ప్రజలు ఉంది. యూత్ అందరూ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం చూసుకున్నారు కదా. ఇప్పుడు డిఎస్సి పిలిచినాడు, నర్సింగ్ కొన్ని ఉద్యోగాలు పిలిచినారు, కాంపౌండర్స్ కొన్ని ఉద్యోగాలు పిలిచినారు. ఇప్పుడు దాదాపు 100-150 మంది మన కడప జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అప్పుడు ఐటీఐ మనము విడిపోకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ అనే ఒక మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్కు, అప్పుడు హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ అనే దాని మీద పెద్ద ఇచ్చి అప్పుడే బిల్ గేట్స్ని కలిసినారు. అప్పుడు ఐటీ వల్లనే ప్రభుత్వ అభివృద్ధి సాధ్యమవుతుందని అప్పుడే నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఐటీఐ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీదకి ఇప్పుడు కాలం పోతుంది. ప్రపంచ దేశాలన్నీ ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానిని ఇప్పుడు డెవలప్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. దావోస్ నుంచి అందరికంటే ఎక్కువగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు ప్రామిసెస్ తీసుకొని రావడం జరిగింది. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో జరిపినారు. ఇన్ని వేల కోట్లు వస్తుంది, అన్ని వేల కోట్లు వస్తుందని వాళ్ళందరినీ పిలిచి దిగ్గజ వ్యాపారవేత్తలందరినీ పిలిపించి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి దాదాపు 2-3-4 రోజులు అక్కడ కూడా వైజాగ్లో జరిగినప్పటికీ కూడా ఆయనకు ఎవరైతే ప్రామిసులు చేసినారో వాళ్ళందరూ ఒక్కడు కూడా రాలే. కారణం ఏముందంటే ఈ రాష్ట్రంలో వారికి వ్యాపారానికి కావాల్సిన అన్ని రకాల ప్రభుత్వం నుంచి ఇచ్చే సౌకర్యాలు ఇచ్చే దాంట్లో ఆయన ఒప్పుకోవడంలే. ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తామంటే దాంట్లో ఒక 10 లక్షల కోట్ల రూపాయలతో పెడతామంటే ఆయనకు కొంత కమిషన్ ఏమి ఇస్తామనే పరిస్థితి ఉంది. అప్పుడు నాకు తెలిసి అంటారు మన ఇక్కడ కడపలో కూడా మనము పవర్ ప్లాంట్ పెట్టేదాని స్టీల్ ప్లాంట్ పెట్టేదానికోసం వాడెవరమ్మా కంపెనీ ఉంది చూడు, పెద్ద కంపెనీ జిందాల్ వాన్తో బాగా పడినాడని ఇలా డబ్బులు అడిగితే ఇస్తారు, అందరితో తెచ్చుకుంటారు. వాళ్ళు బాగా అడిగితే వాళ్ళు ఇంకా ఎప్పుడూ వాళ్ళ చేతి కింద ఉండాలి. కాబట్టి ఇటువంటి కారణాలతో ఇండస్ట్రీస్ రాకుండా పోయినాయి. ఇండస్ట్రీస్ను గౌరవించే పరిస్థితి కానీ ఇండస్ట్రీస్ ఆయన తయారు చేసే ఇండస్ట్రీస్ వలన భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచన ఎప్పుడూ చేయడంలే. కేవలము అధికార అహంభావం, అంతా నాకు తెలుసులనే ధీమా, నేనేదో సరియంతరమే, నేను అన్నీ తెలిసిన వాడిని, దేవుడి కంటే గొప్పవాడినే మనస్తత్వం గలవాడు, మళ్ళీ దేవుడు ఉన్నాడని అంటూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి 30 సంవత్సరాలు వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయేదానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విపరీతమైన భారీ మెజారిటీ ఇచ్చినారు. 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో 22 మంది ఎంపీలు కూడా మనం గెలుచుకున్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సంపూర్ణంగా సహకారం అందిస్తుంది. ఇంకా మొన్న దావోస్ నుంచి వచ్చేటప్పుడు కూడా మళ్ళా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, ఆర్థిక నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. ఈ మాదిరిగా తెచ్చుకునే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఎన్ని రకాల నిధులు వస్తుంటాయని తెచ్చుకునే విధానం ఒక చంద్రబాబుకు తెలుసు. గత 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎన్నెన్ని రూపాలలో మనకు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందనే విషయం కూడా గత ప్రభుత్వం 5 ఏళ్లలో తెలుసుకోలేకుండా ప్రభుత్వం అయిపోయేటంత వరకు కూడా మనకు ఎన్ని రకాల నిధులు వస్తున్నాయో కూడా తెలుసుకోలేకపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం గతంలో ఐటీఐ ఎట్లా డెవలప్ అయిందో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. ఈ రాష్ట్రానికి కష్ట సమయంలో ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి చేసిన కారణంగా రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాల అనుభవాలు ఉండబడిన వ్యక్తి, ఏలమాటి తొందరపడు నిదానంగా ఏం చేయాలనో చేసే నీతివంతమైన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు రావడం గొప్ప సంగతి. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు.